అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. తరం మారుతోంది. పార్టీలు, లీడర్ల స్వరం కూడా మారుతూ వస్తోంది. జెన్జీస్ ను అట్రాక్ట్ చేసే ప్లాన్ లో భాగంగా రన్ రాజా రన్ అంటున్నారు లీడర్లు. జెన్జీస్ చుట్టే పొలిటికల్ గేమ్ నడుస్తోంది. 21 ఏళ్లకే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వాలంటూ సీఎం రేవంత్ కొత్త ప్రతిపాదన తెరపైకి తెచ్చారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే 6 నెలలుగా జెన్జీస్తో ఏదో ఒక సందర్భంలో ఇంటరాక్ట్ అవుతూ వాళ్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్ఎస్ కమిటీల్లో ప్రత్యేకంగా జెన్జీస్ కోసం ఓ వింగ్ను ఫామ్ చేస్తారనే టాక్ కూడా నడుస్తోంది. రేవంత్ వర్సెస్ కేటీఆర్ జెన్జీ రన్లో ముందున్నది ఎవరు? బీజేపీ జెన్జీ స్కెచ్ ఏంటి? జెన్జీ జపం చేస్తున్న రాజకీయ పార్టీలు, నేతలు 21 ఏళ్లకు పోటీ చేసే అవకాశం ఇవ్వాలన్న సీఎం రేవంత్. జెన్జీస్తో కేటీఆర్ ఇంటరాక్షన్, లేటెస్ట్ గా నీట్ ప్రొటెస్ట్, కొత్త తరం కోసం సరికొత్త పొలిటికల్ ఫైట్. జెన్జీ ఏడాదిగా ప్రపంచవ్యాప్తంగా ఫుల్ పాపులర్ అయిన ఈ పదం ఓ ఉద్యమం, నవతరం గొంతు. పార్టీలు, రాజకీయ నేతల తలరాతలను మార్చే దండుగా మారింది. అలాంటి జెన్జీస్ చుట్టూ నేషనల్ పాలిటిక్సే కాదు, అంతకంటే ముందు తెలంగాణ పాలిటిక్సే హీటెక్కుతున్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జెన్జీపై ఇప్పుడు సడన్ గా ఫోకస్ పెట్టినట్టు కనిపించడం లేదు. కొంతకాలంగా ఆయన రాజకీయ అడుగులను గమనిస్తే దాని వెనుక ఓ ప్యాటర్న్ కనిపిస్తోందని చర్చ జరుగుతోంది. విద్యార్థులతో సమావేశాలు, యువత సమస్యలపై వరుస కార్యక్రమాలు, యువ సంగ్రామ సదస్సు, విద్యార్థుల ఆందోళనలకు నేరుగా మద్దతు, ఇలా ఒక్కో కార్యక్రమంతో యూత్ కు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు కేటీఆర్. జెన్జీస్ తో స్పెషల్ ఇంటరాక్టివ్ సెషన్స్ పెట్టుకుంటున్నారు. భారత్ లో కూడా జెన్జీ ఉద్యమం రావచ్చని ముందుగా చెప్పిన నేత కూడా కేటీఆరే. ఈ క్రమంలోనే తను పాల్గొంటున్న కార్యక్రమాల్లో ప్రత్యేకంగా జెన్జీ అనే పదాన్ని పదే పదే ప్రస్తావిస్తున్నారు. దీంతో కేటీఆర్ పక్కా ప్లాన్ తోనే జెన్జీస్ తో భేటీ అవుతూ వస్తున్నారు అన్న టాక్ వినిపిస్తోంది. సంస్థాగత కమిటీలను ఏర్పాటు చేస్తున్న బీఆర్ఎస్ ప్రస్తుతం ఉన్న విద్యార్థి, యువజన విభాగాలతో పాటు జెన్జీస్ కోసం ప్రత్యేకంగా ఓ కమిటీ లేదా వింగ్ను తీసుకురావాలన్న ఆలోచన చేస్తుందట. విద్యార్థి విభాగం ఉండగా, యూత్ వింగ్ ఉండగా మళ్లీ జెన్జీ ఎందుకు అంటే ఇక్కడే కేటీఆర్ లెక్క వేరుగా ఉందంటున్నారు గులాబీ నేతలు. ఎందుకంటే ఇప్పటి జెన్జీ ఆలోచనలు వేరు. వాళ్ల థాట్ ప్రాసెస్ ను అర్థం చేసుకోవడం అంత ఈజీ కాదు. ఒకప్పుడు పార్టీ పబ్లిక్ మీటింగ్ పెడితే యువతే వచ్చేది. ఇప్పుడు పరిస్థితి మారిపోతోంది. రీల్స్, సోషల్ మీడియాలోనే రాజకీయాన్ని చూస్తున్నారు, డిసైడ్ చేస్తున్నారు కూడా. పాడ్కాస్టులు, ఇంటర్వ్యూల్లో నేతలు మాట్లాడుతున్న తీరుతోనే ఆయన విజన్ ను అంచనా వేస్తున్నారు. సోషల్ మీడియాలోనే ప్రశ్నిస్తున్నారు, అక్కడే తమ అభిప్రాయాన్ని కూడా చెబుతున్నారు. అందుకే జెన్జీస్ ను పాత తరహా పార్టీ వ్యవస్థతో మాత్రమే కనెక్ట్ చేయడం సాధ్యం కాదన్నది కేటీఆర్ ఆలోచన అంటున్నారు. అందుకే బీఆర్ఎస్ జెన్జీ వింగ్ ను ఏర్పాటు చేసి కొత్త తరంతో నేరుగా కనెక్ట్ అయ్యే డిజిటల్ పొలిటికల్ నెట్వర్క్ డెవలప్ చేయబోతున్నారట. టెక్నాలజీ, స్టార్టప్స్, ఐటీ, సోషల్ మీడియా, యువ ప్రొఫెషనల్స్ ఇవన్నీ కేటీఆర్ పొలిటికల్ ఇమేజ్ తో ఇప్పటికే కనెక్ట్ అయిన అంశాలు. ఇప్పుడు అదే ఇమేజ్ ని జెన్జీతో మరింత బలంగా కనెక్ట్ చేయగలిగితే పార్టీకి ఢోకా లేదని అంచనాలు వేసుకుంటున్నారట. కాలేజీ క్యాంపస్ నుంచి కార్పొరేట్ ఆఫీస్ వరకు, ఫస్ట్ టైం ఓటర్ నుంచి కంటెంట్ క్రియేటర్ వరకు ఒక కొత్త నెట్వర్క్ ను బీఆర్ఎస్ చుట్టూ నిర్మించొచ్చన్న లెక్కలు నడుస్తున్నాయట. బీఆర్ఎస్ ప్లాన్ ఇలా ఉండగా మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి కూడా జెన్జీ కార్డును తెరపైకి తీసుకొచ్చారు. 21 ఏళ్లకే ఎమ్మెల్యే, ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉండాలని ప్రతిపాదించారు. ఫ్యూచర్ బిలాంగింగ్స్ టు జెన్జీ అంటూ కొత్త తరాన్ని రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. ఇక్కడే కథ మరింత ఇంట్రెస్టింగ్ గా మారింది. ఒకరు జెన్జీ పొలిటికల్ ఎంట్రీకి ఏజ్ కార్డు వాడితే జెన్జీస్ ని ఆకర్షించి కొత్త తరం పాలిటిక్స్ చేయాలనేది మరొకరి ప్లాన్ గా చెబుతున్నారు. ఫ్యూచర్ బిలాంగింగ్స్ టు జెన్జీ అని రేవంత్ అంటున్నారు. కేటీఆర్ అడుగులు చూస్తుంటే మాత్రం
ఫ్యూచర్ పాలిటిక్స్ నీడ్స్ జెన్జీ అన్నట్లుగా కనిపిస్తోంది. అయితే బీజేపీ కూడా అలర్ట్ అవుతున్నట్లే అనిపిస్తోంది. మామూలుగా అయితే జెన్జీ అప్కమింగ్ ఓటర్స్ అంతా గతంలో బీజేపీకి అట్రాక్ట్ అవుతుండేవారు. ఇప్పుడు జెన్జీ అంటే అపోజిషన్ వాయిస్ అయిపోయింది. దీంతో తమకు దూరమవుతున్న యంగ్ జనరేషన్ ని అట్రాక్ట్ చేసేందుకు యూత్ మీటింగ్స్ పెట్టబోతోందట బీజేపీ. జెన్జీ రన్ లో ఎవరికి ఎక్కువ పాయింట్స్ వస్తాయో వేచి చూడాలి మరి.